సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పెళ్లికొడుకు కూడా అతని తల్లిదండ్రుల్లాగానే ఆలోచిస్తున్నాడా? మొదట ఈ సంగతి కనుక్కోవాలని అతనితో విడిగా మాట్లాడాను. తనకన్నా అమ్మాయి 6 నెలలు పెద్దదైనంత మాత్రాన తనకేం అభ్యంతరం లేదని ఆ కుర్రాడు తేల్చి చెప్పేశాడు. సనాతన భావాలు గల తన కుటుంబం వారు ముందే ఈ విషయం చెప్తే ఒప్పుకోరని అనిపించిందట అతనికి. అందుచేత నిశ్చయ తాంబూలాలు ముహూర్తాలు పెట్టుకున్నాక ఇక కాదు అనరన్న ధైర్యంతో ఆలస్యంగా చెప్పాడట. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తాను పెళ్లి చేసుకునే తీరతానని తెగేసి చెప్పాడు ఆ అబ్బాయి. అయినా పెద్దల్ని ఒప్పించడం మంచిది అనిపించింది. ఐశ్వర్యరాయ్ని, సచిన్ టెండూల్కర్ని మాకు సహాయంగా తీసుకువెళ్లి వారి ఉదాహరణలు చెప్పి మరీ పెళ్లికి ఒప్పించాం. చివరికి కథ సుఖాంతమైంది. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. విసనకర్ర మనకి దీంతో ఎన్నో ఉపయోగాలు ఉంటాయండి. మనకు కరెంటు కోత ఎక్కువ కాబట్టి కరెంటు పోగానే విసనకర్ర కోసం వెతుకుతాం. అలాగే దీన్ని గుళ్ళల్లో పెళ్లిళ్ళలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. మరి విసనకర్రని ఎప్పుడు చూసినట్టు ఉంటే బోర్ కొడుతుంది కదా. దాన్ని వెరైటీగా తయారు చేయడానికి, అందంగా తయారు చేయడానికి మనతో పాటు ఉన్నారు శోభ గారు. ఆవిడని అడిగి విసనకర్రని అందంగా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. నమస్కారం శోభ గారు. నమస్తే అండి. శోభ గారు, విసనకర్రని అందంగా తయారు చేస్తామని చెప్పారు. మరి ఇలా తయారు చేయడానికి మనకు కావాల్సిన మెటీరియల్ ఏంటి? విసనకర్ర డెకరేషన్ కోసం కావాల్సిన వస్తువులు విసనకర్ర, లేసెస్, డెకరేటివ్ ఐటమ్స్, కుందన్స్ ఇవి 2, స్టాప్లర్, సిజర్, బ్రష్, క్లాత్, గ్లూ. శోభ గారు, దీన్ని ఎలా తయారు చేసుకోవాలండి? దీన్ని ఫస్ట్ విసనకర్ర తీసుకోవాలండి. దాన్ని వెల్వెట్ క్లాత్ తీసుకొని దీన్ని ఫస్ట్ ఈ సైడ్ ఆ సైడ్ 2 సైడ్స్ కవర్ చేయాలండి. ఓకే. దీన్ని ఇట్లా క్లాత్ పెట్టేసి, ఇది నేను ఆల్రెడీ చేసేసి తీసుకొచ్చాను రెడీగా చేసింది. ఇది చాలా సింపుల్ అండి. ఇట్లా పెట్టేసి స్టేపుల్ చేసేయాలి. 3 సైడ్స్ స్టేపుల్ చేసిన తర్వాత కట్ చేసేయాలి. కట్ చేసి ఆ షేప్ వచ్చేస్తుంది, విసనకర్ర షేప్ వచ్చేస్తుంది. ఇది ఆల్రెడీ నేను ఇంట్లోనే కట్ చేసి తీసుకొచ్చాను. దీన్ని ఇట్లా స్టేపుల్ చేసేసుకోవాలి. ఇప్పుడు అన్నిటికీ పిన్స్ కొట్టేసాను. స్ట్రాంగ్ అయిపోయింది. దీని తర్వాత లేస్ అండి. లేస్ మన ఇది మెరూన్ కదా, రెడ్ కదా, దీనికి సూటబుల్గా ఉండే లేస్ ఏదైనా తీసేసుకోవచ్చు. ఇది ఇట్లా తీసుకొని అంటే ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ ఇట్లా కవర్ అయ్యేట్టు చూసుకోవాలి. ఓకే. సో పిన్స్ అన్ని కూడా కవర్ ఇట్లా ఎక్స్ట్రా లేస్ని సిజర్తో కట్ చేసేయాలి. ఇట్లా కట్ చేసిన లేస్ని మరీ స్టేపుల్ చేయాలి. ఈ లేస్ తీసుకొని ఇట్లా 2 సైడ్స్ కవర్ అయ్యేట్టు స్టేపుల్ చేయాలి. సైడ్ 2 వైపులా కవర్ అయిపోయింది. 2 వైపులా కవర్ అయింది. ఇక్కడ పైన అయింది కదా, ఇక్కడ కింద కూడా సేమ్ కవర్ చేసుకోవాలి. ఇప్పుడు 2 సైడ్స్ అయింది కదా, పైన కింద అయింది కదా, ఇప్పుడు ఇక్కడ కవర్ చేయాలి. సో మొత్తం 4 సైడ్స్ వస్తుందా? ఒకసారి స్టార్ట్ చేస్తే 2 సైడ్స్ ఈజీగా వచ్చేస్తుందండి.